ఫోరెన్సిక్ ఎవిడెన్స్ అన్ని పెట్టుకొని కల్తీ కుట్ర ఏ విధంగా జరిగిందంటే 2020 జనవరి ఫిబ్రవరి టెండర్ నిబంధనలు మార్చి కమిటీ మార్చారు. 371 నెంబర్ రెజల్యూషన్తో నాణ్యతా ప్రమాణాలన్నీ తగ్గించే పరిస్థితికి వచ్చారు. ఆ తర్వాత దశ మీరు చూస్తే 2022 మేలో బోలేబాబా సంస్థపై ఫిర్యాదు విచారణకు ఆదేశించారు. 2022 బీటా సియోస్టెరాల్తో నెయ్యి కల్తీ జరిగిందని CFTRI ల్యాబ్ రిపోర్టు వచ్చింది. ఈ రిపోర్టు 2022 ఆగస్టులో వచ్చింది. అది కూడా వచ్చిన తర్వాత ఆ బ్రీఫింగ్ టీటీడీ బోర్డు చైర్మన్కి చేస్తే దాన్ని ఆయన తొక్కిపెట్టే పరిస్థితికి వచ్చారు. 2024 కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం NDDB ఇచ్చిన తర్వాత ఇవన్నీ కూడా అందులో కూడా మీరు చూసే అధ్యక్ష NDDB రిపోర్ట్లో చాలా స్పష్టంగా రిపోర్టు నేను చూపిస్తాను. దానిపైన AR డైరీని బ్లాక్ లిస్ట్లో పెట్టడం, సిట్తో 2024 అక్టోబర్లో CBI సిట్ వేయడం, అందులో FSSAI వాళ్ళు కూడా చేర్చారు. మొత్తం కూడా ఇవన్నీ ఉన్నాయండి. 26 జనవరి మొన్నే 36 మంది పైన ఒక ఛార్జ్ షీట్ వేశారు.